హాయ్ వెల్కమ్ టు ఫైనాన్స్ గురు తెలుగు ఛానల్. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనము డెబిట్ అంటే ఏంది, క్రెడిట్ అంటే ఏంది రూల్స్ చూసినాం. ఆల్రెడీ 3 అకౌంట్స్ కూడా, రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ అండ్ నార్మల్ అకౌంట్, ఆర్ పర్సనల్ రియల్ నార్మల్ అకౌంట్, 3 అకౌంట్స్కి మనము రూల్స్ అనేది ఆల్రెడీ చూసినాం అనమాట. సో ఇప్పుడు ఆ రూల్స్ని బేస్ చేసుకొని కొన్ని ఎంట్రీస్, జనరల్ ఎంట్రీస్ ఇక్కడ ఇచ్చాను నేను. ఈ జనరల్ ఎంట్రీస్కి ట్రాన్సాక్షన్స్ ఇచ్చినాను, వీటిని జనరలైజ్ చేద్దాం. జనరలైజ్ చేయడం అంటే నథింగ్ బట్ జనరల్ ఎంట్రీస్ రాయడం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం, తర్వాతకి ఎలా జనరల్ ఎంట్రీస్ రాయాలనేది నేను చెప్తాను. సో పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంది, గూడ్స్ అనేది పర్చేస్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి పర్చేస్డ్ గూడ్స్ అండ్ క్రెడిట్ ఫ్రమ్ రాజు ఫర్ 8,000. పర్చేస్డ్ గూడ్స్ అండ్ క్రెడిట్, ఇట్స్ క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ సేల్స్ 6,000. సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ క్రెడిట్ టు రమేష్. ఆల్రెడీ మనకి ఇక్కడ క్రెడిట్ క్యాష్ అనేది వాడేది చెప్పేసిండు. ఓకే, సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ క్రెడిట్ టు రమేష్కి మనము క్రెడిట్ సేల్స్ చేస్తున్నాం, అమ్ముతున్నాం ఆన్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్. ఓకే, 3,000. ఫిఫ్త్ వన్ వచ్చేసి పర్చేస్ ఇన్ మెషినరీ ఫర్ క్యాష్. మెషినరీని మనం పర్చేస్ చేస్తున్నాం ఫర్ క్యాష్ 10,000 రూపీస్. ఫర్నిచర్ పర్చేస్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ఎక్స్ఎన్ కంపెనీ. ఫర్నిచర్ అనేది మనం పర్చేజ్ చేస్తున్నాం క్రెడిట్ బేసిస్లో. ఎక్స్ఎన్ కంపెనీ నుంచి ఫర్నిచర్ పర్చేజ్ చేస్తున్నాం 8,000 రూపీస్. ఓకే, అండ్ సెవెంత్ వన్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ స్టేట్ బ్యాంక్ వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్యాంక్ వచ్చిందని చెప్తాను నేను. మీకు ఆల్రెడీ చెప్పిన బ్యాంక్ వచ్చేసి పర్సనల్ అకౌంట్ అని. పర్సనల్ అకౌంట్ రూల్స్ మాత్రం ఇక్కడ యూజ్ చేయాలి బ్యాంక్కి. ఓకే, wages 8,000 paid by check from state bank. ఓకే, త్రూ చెక్ పే చేస్తున్నాం ఫ్రమ్ బ్యాంక్. సో బ్యాంక్ ఈజ్ గివింగ్, గుర్తుపెట్టుకోండి. కమిషన్ రిసీవ్డ్ 500 రూపీస్. క్యాపిటల్ బాట్ ఇన్ టు బిజినెస్ బై ప్రొపరేటర్ రామ్ ఇన్ క్యాష్. ఈజ్ గివింగ్ క్యాష్ టు ద బిజినెస్. ప్రొపరేటర్ అనేవాడు ఇన్వెస్ట్ చేస్తుండే కంపెనీలో, వాడి కంపెనీలో వాడు తీసుకొస్తుండే అమౌంట్. సో దీనికి ఎలా ఎంట్రీ రాయాలి? క్యాష్ టేకెన్ బై రామ్ ఫర్ పర్సనల్ యూజ్. ఆల్రెడీ ఇవన్నీ వర్డ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసినాము. ఇప్పుడు మనం ఎంట్రీస్ ఎలా రాయాలి, నెరేషన్ ఎలా రాయాలి, అసలు జనరల్ ఎంట్రీ యొక్క ప్రొఫార్మా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ రెంట్ పెయిడ్ టు ల్యాండ్ రోడ్ మిస్టర్ ఎక్స్, అతని పేరు ఏంది ఎక్స్. రెంట్ పే చేసినాం ఎక్స్కి 1,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ రిటర్న్డ్ బై రమేష్. మనం ఆల్రెడీ రమేష్కి సేల్ చేసినాం గూడ్స్. ఓకేనా? సో మీకు ఇక్కడ 2 రిటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది, చెప్తాను చూడండి ఒకసారి. వన్ ఈస్ పర్చేస్ రిటర్న్స్ అండ్ అనదర్ వన్ ఈస్ సేల్స్ రిటర్న్స్. పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. ఓకే, పర్చేస్ రిటర్న్స్ అంటే మనం ఆల్రెడీ గూడ్స్ పర్చేస్ చేసినాం. సమ్ ఎక్స్ పర్సన్ నుంచి గూడ్స్ పర్చేస్ చేసినాం. మనకు అందులో ఏమైనా డ్యామేజ్ ఉన్నాయి గూడ్స్, లేదా అవి మనకు కావాల్సిన గూడ్స్ కాదు, మనం ఆర్డర్ పెట్టిన గూడ్స్ కాదు, వేరే గూడ్స్ వచ్చినాయి. అలాంటప్పుడు ఏం చేస్తామన్నా రిటర్న్ చేస్తాం. సో మనం పర్చేస్ చేసినాం, ఒక కంపెనీ పర్చేస్ చేసింది, డ్యామేజ్ ఉన్నాయి. సో కంపెనీ ఏం చేస్తుంది, ఆ రమేష్ అనే పర్సన్కి రిటర్న్ చేస్తుంది. సో దీన్ని ఏమంటారు, పర్చేసెస్ని రిటర్న్ చేస్తే పర్చేస్ రిటర్న్స్. ఓకే, సేల్స్ ఉన్నాయి. మనము కంపెనీ ఏం చేసింది, రాజు అనే పర్సన్కి సేల్ చేసింది గూడ్స్. ఇప్పుడు కంపెనీకి ఏంటివి, సేల్స్. ఓకేనా, మన సేల్స్. కంపెనీకి ఏంటి, సేల్స్ ఫర్ కంపెనీకి సేల్స్. ఓకే, ఆ పర్సన్ ఎవడికో వాడికి అమ్మేసినాం, రాజుకి. వాడు పర్చేస్ చేసిండు. సో వాడి దగ్గరికి వెళ్ళాక అక్కడ డ్యామేజ్ ఉన్నాయని వాడికి అర్థమైంది. వాడిని ఏం చేసిండు, మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చిండు. సో మన సేల్స్ యాక్చువల్లీ సేల్స్ టు ద కంపెనీ, పర్చేసెస్ టు ద రాజు. ఓకేనా, పర్చేసెస్ టు ద రాజు.
సో మన సేల్స్ ఏమైంది, అగైన్ కంపెనీకే వచ్చేస్తుంది రిటర్న్. ఫ్రమ్ హూమ్, రాజు నుంచి మన సేల్స్ కంపెనీకే రిటర్న్ వచ్చేసినాయి డ్యూ టు డ్యామేజ్. డ్యామేజ్ ఉంది, దానివల్ల ఏం చేసిండు రాజుగాడు, ఏం చేసిండు మనకి రిటర్న్ ఇచ్చేసిండు. సో మా కంపెనీ సేల్స్ రిటర్న్ అయినాయి, కంపెనీకి సేల్స్ రిటర్న్, కంపెనీ యొక్క పర్చేసెస్ రిటర్న్ అయినాయి, కంపెనీకి పర్చేస్ రిటర్న్. ఓకేనా. గూడ్స్ రిటర్న్ బై రమేష్, గూడ్స్ రిటర్న్ టు రమేష్. ఇక్కడ రిటర్న్ బై అంటే నథింగ్ బట్ వాడు మనకు రిటర్న్ చేసిండు, వేరే ఒక అతను కంపెనీకి రిటర్న్ చేస్తుండు. అంటే మనము సేల్ చేసిన వాడికి, మనం సేల్ చేస్తేనే కదా వాడు మనకి రిటర్న్ చేయగలిగేది. సో ఇది సేల్స్ రిటర్న్స్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు రాజు, రిటర్న్ టు రాజు, వీఆర్ రిటర్నింగ్ అంటే కంపెనీ ఈజ్ రిటర్నింగ్ టు రాజు. అంటే మనం రాజు నుంచి పర్చేస్ చేసినాం, అవి మనకు నచ్చలేదు లేదా డ్యామేజ్ ఉన్న వాటిని రిటర్న్ చేస్తున్నాం, పర్చేస్ రిటర్న్స్. ఓకేనా. సో ఇవి ట్రాన్సాక్షన్స్, 14 ట్రాన్సాక్షన్స్ తీసుకుంటున్నా ప్రస్తుతానికైతే. పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ఫస్ట్ ట్రాన్సాక్షన్, పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో జనరలైజ్ చేద్దాము. See this, ఇది వచ్చేసి జనరల్ ఎంట్రీ యొక్క పర్ఫార్మా. ఓకేనా. డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్. ఓకే. సో మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది, పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 5,000, పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 5,000. మనము గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం, సో పర్చేసెస్ ఉంది ఇక్కడ, ఇంకా క్యాష్ ఉంది. ఓకేనా. క్యాష్ ఈజ్ ఏ అసెట్, పర్చేస్ ఈజ్ ఏ ఎక్స్పెన్స్. ఓకేనా. ఇక్కడ మనం పర్చేస్ చేస్తున్నాం గూడ్స్ ఫర్ క్యాష్. మనము అంటే ఇన్ ద సెన్స్ మనం ఎప్పుడైనా కూడా అకౌంట్స్ చేసేటప్పుడు మనమే కంపెనీ లాగా భావించాలి. మనం ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్, ఒక ఫామ్ అని ఆలోచించాలి. మనము అన్నప్పుడల్లా మనం కంపెనీ లాగా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా. మనదే కంపెనీ, మనమే కంపెనీ. ఓకే. పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్, క్యాష్ బేసిస్లో మనము పర్చేస్ చేసినాము. ఓకే. పర్చేసెస్ ఎక్స్పెన్స్, క్యాష్ వచ్చేసి అసెట్. సో మనకి ఇక్కడ ఎక్స్పెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ పర్చేసెస్ అంటే ఎక్స్పెన్స్, సో ఎక్స్పెన్స్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకేనా. మీరు అమెరికన్ అప్రోచ్ని యూస్ చేసిన, ట్రెడిషనల్ అప్రోచ్ యూస్ చేసిన, నో ఇష్యూ. మనమైతే ఫస్ట్ ట్రెడిషనల్ చెప్పినాం కాబట్టి ట్రెడిషనల్ రిలేటెడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక ఎంట్రీస్ తీసుకుందాం, కొన్ని ఎంట్రీస్ తీసుకొని వాటిని కూడా ట్రాన్సాక్షన్స్ని కూడా అమెరికన్ అప్రోచ్లో చేద్దాం. ఇప్పుడు ట్రెడిషనల్ అప్రోచ్లో చేద్దాము. పర్చేసెస్ ఎక్స్పెన్స్, సో ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ ఇట్ అకార్డింగ్ టు నామినల్ అకౌంట్. క్యాష్ asset, so asset is about real account. Real account లో debit what comes in, credit what goes out, whether cash is coming or going out. క్యాష్ అనేది గోయింగ్ అవుట్, ఎందుకంటే మనం పేమెంట్ చేస్తున్నాం కదా, పర్చేస్ గుడ్స్ ఫర్ క్యాష్, క్యాష్ అనేది గోయింగ్ అవుట్. సో దెన్ క్రెడిట్ ఇట్. ఓకేనా. ఎంట్రీ రాద్దాం. డేట్ వచ్చేసి March 1st 2023లో పర్టికులర్స్ అంటే మనం ఇక్కడ ఎంట్రీ రాయాలన్నమాట. ఎక్స్పెన్స్ ఏంటి మనకి, పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి ఏం చెప్పాలంటే మీకు నెరేషన్ అంటే ఏంటో చెప్పాలి. నెరేషన్ అంటే ఏంటంటే లైక్ ఇక్కడ ఏం జరిగిందో దాని గురించి ఒక కొంత సింపుల్ వర్డ్స్లో రాయడం. సో నెరేషన్ వచ్చేసి బీయింగ్తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్, జస్ట్ అంతే, ఏం జరిగిందో రాస్తాం మనం. నరేషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి, నరేషన్. ఓకేనా. లెడ్జర్ ఫోలియో నెంబర్ మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం రాయము. సో పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అమౌంట్ ఎంత, డెబిట్. పర్చేసెస్ ఎంత, 5,000. క్యాష్ ఎంత పోతుంది, 5,000. ఓకే. సో మనం దీన్ని క్లోజ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఎంట్రీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ అండ్ క్రెడిట్.
పర్చేస్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్ ఫ్రమ్ రాజు. ఇందాక చేసింది ఏంటి? క్యాష్ పర్చేసెస్. ఇప్పుడు క్రెడిట్ పర్చేసెస్. సో ఇక్కడ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ లేదు. కొత్తగా ఎవరు వచ్చారు? రాజు అనే పర్సన్ ఎంట్రీ ఇచ్చిండు. ఓకే, పర్చేస్ చేసిండు ఫ్రమ్ రాజు. పర్చేసెస్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇది నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయాలి. రాజు ఈజ్ ఏ పర్సన్ రిలేటింగ్ టు పర్సనల్ అకౌంట్. హీ ఈజ్ ద గివర్ ఆఫ్ గూడ్స్. మనం వారి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం కంపెనీ. హీ ఈజ్ గివింగ్ ద గూడ్స్. సో గివర్ షుడ్ బి క్రెడిట్. అవునా? క్రెడిటార్ అని చెప్పేసి అంటాం. ఇది అతన్ని, ఇతడు క్రెడిటార్ టు ద కంపెనీ. ఎంట్రీ రాద్దాం. ఏంటి? పర్చేస్డ్ గూడ్స్ అండ్ క్రెడిట్ ఫ్రమ్ రాజు. సో డెబిట్ పర్చేసెస్ అకౌంట్ డెటర్ టు రాజు అకౌంట్. డేట్ వచ్చేసి 2 March 2. సో నరేషన్ బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్. సో అమౌంట్ ఎంత? 8,000. ఓకే, క్లోజ్. ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఎంట్రీ అయిపోగానే మనం క్లోజ్ చేసుకోవాలి జనరల్ ఎంట్రీ. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఇక్కడ క్యాష్ సేల్స్. మనం సేల్ చేస్తున్నాం క్యాష్. మనం సేల్ చేస్తున్నాం అంటే ఇది ఒక అసెట్ క్యాష్. సేల్స్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి మనము? సేల్ అనేది ఇన్కమే కదా మనకి. క్రెడిట్ ఇట్ అకార్డింగ్ టు నామినల్ అకౌంట్. ఇది ఇన్కమ్. సేల్స్ అంటే ఇన్కమ్. సో క్రెడిట్ చేయాలి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. సేల్స్ అనేది క్రెడిట్. సో సేల్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ అండ్ గెయిన్స్ మనము క్రెడిట్ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ టు క్రెడిట్ ఇట్. సో క్యాష్ అసెట్. ఇక్కడ ఏమవుతుంది? సేల్ చేయడం వల్ల మనకి క్యాష్ వస్తుంది లోపలికి. క్యాష్ అనేది అసెట్ కమ్స్ ఇన్ వస్తుంది. సో మనం ఏం చేయాలి? డెబిట్. ఓకే, థర్డ్ డేట్ క్యాష్ ఈస్ కమింగ్. క్యాష్ అకౌంట్ డెటర్ టు సేల్స్ అకౌంట్. ఎంత? 6,000. బీయింగ్ క్యాష్ సేల్స్. అంతే, ఇట్లా రాస్తే సరిపోద్ది. క్లోజ్ చేయాలి. ఫోర్త్ డేట్ ఏం జరిగింది? సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ క్రెడిట్ టు రమేష్. మనకు రమేష్కి మనం సేల్ చేస్తున్నాం, క్రెడిట్ బేసిస్లో సేల్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. సో సేల్ చేస్తున్నాం, సేల్ అండ్ ఇన్కమ్ వస్తుంది మనకి. వీ హ్యావ్ టు క్రెడిట్ ఇట్ నామినల్ అకౌంట్ ప్రకారం. సో ఎవరికి? రమేష్కి సేల్ చేస్తున్నాం. ఓకేనా? ఇతడు ఏమవుతాడు? మనకి డెటార్ అవుతాడు. ఓకేనా? రమేష్ ఈజ్ అ పర్సన్. హీ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద గూడ్స్. ఓకేనా? పర్సన్, ఇతను రిసీవ్ చేసుకుంటాడు గూడ్స్ని. సో పర్సనల్ అకౌంట్ ప్రకారం ఏం చేయాలి? రిసీవర్ మస్ట్ బి డెబిటెడ్, రైట్? డెబిట్ చేయాలి. ఓకేనా? సో రమేష్ అకౌంట్ డెబిట్ టు సేల్ అకౌంట్. రమేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. బీయింగ్ క్రెడిట్ సేల్స్ అనొచ్చు, అదర్వైజ్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు రమేష్ ఆన్ క్రెడిట్ రాయాలి. ఓకేనా? ఎంత సేల్స్? 3,000 రూపీస్. 3,000 రూపీస్. క్లోజ్. సో ఫిఫ్త్ వచ్చేసి పర్చేస్డ్ మెషినరీ ఫర్ క్యాష్.
ఇక్కడ మనకి గూడ్స్ పర్చేస్ చేయడం చూసినాం, కానీ ఇక్కడ ఎసెట్ పర్చేస్ చేస్తున్నాం. ఓకేనా, పర్చేస్ ఆఫ్ ఎసెట్ చేసినప్పుడు ఈ పర్చేస్ అనే వర్డ్ని మనం యూస్ చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్చేస్ అనే వర్డ్ని క్యాన్సిల్ చేసుకోవాలి. మెషినరీ పర్చేస్ చేస్తున్నాం అని అంటే పర్చేస్ అనే వర్డ్ని క్యాన్సిల్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ మెషినరీ ఉంటుంది, ఇంకా క్యాష్ ఉంటుంది, రెండు ఎసెట్సే. ఓకేనా, ఒక ఎసెట్ అనేది కమ్స్ ఇన్, ఒక ఎసెట్ అనేది కమ్స్ ఇన్ వస్తుంది లోపలికి. ఇంకొక ఎసెట్ ఏంటి, క్యాష్, మనం పే చేస్తున్నాం, ఇది కరెంట్ ఎసెట్, పే చేస్తున్నాం, సో గోస్ అవుట్, బయటికి వెళ్ళిపోతుంది కదా పేమెంట్ చేస్తున్నాం అంటే. సో కమ్స్ ఇన్ని డెబిట్ చేయాలి, గోస్ అవుట్ని క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ వచ్చేసి 5th వన్, మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. నరేషన్ వచ్చేసి బీయింగ్ మిషనరీ పర్చేస్డ్. ఓకే, 10,000 రూపీస్ వర్త్. ఓకేనా.